ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసమే మనల్ని బలపరుస్తూ ఉందని లేఖన వాక్య భాగంలో ప్రభువారు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. క్రీస్తునందు ప్రియమైన వారిలో ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలుగా ఆమె భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుచు ఉంది ప్రియమైన వార్లరా. కనుక స్వస్థపరచబడడానికి అనేక దారులు వెతికింది. ఈ లోకంలో వైద్యులను సంప్రదించింది, అనేకమైన తిప్పలు పడింది, తనకున్న ఆస్తిని అంతా కూడా అమ్ముకుంది ప్రియమైన వార్లరా. ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేసింది. మరి లోక సంబంధమైనటువంటి వైద్యులను కలిసింది. అలాగనే మరి లోక సంబంధమైనటువంటి అనేక ప్రయత్నాలు తను చేసి విఫలమైపోయింది ప్రియమైన వార్లరా. ఆఖరికి ఆమె అనుకుంది, మరి యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతానని అనుకుంది. ఆమె అనుకున్న వెంటనే ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళింది. వెనుక తట్టు ఆయన వైపు నిలిచి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది. ప్రియమైన వార్లరా, వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెలో ఉన్న రక్తస్రావము వెంటనే ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ సందర్భాన్ని గమనించినట్లయితే ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఆమె విశ్వాసమే. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ అనేక రకాల వైద్యాలు చేసుకున్నప్పటికి కూడా తగ్గినటువంటి ఆ రోగము ఆమె విశ్వాసం వల్ల తగ్గింది ప్రియమైన వార్లరా. అందుకే ప్రభువారు చెప్తున్నారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. ఈ రోజున మనం నమ్మాలి, దేవుని నమ్మేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన వార్లరా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు దేవుని మహిమను చూస్తావు. కనుక ఆమె నమ్మింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, నాలోంచి ప్రభావం వెడలిపోయింది. ఎవరో ఇక్కడ బాగుపడ్డారని ప్రభు గ్రహించాడు ప్రియమైన వార్లరా. కనుక ఆమె వెంటనే ఆయన ముందుకు వచ్చిందండి. ఆ ముందుకు వచ్చింది. మరి ఆమె వెంటనే అక్కడ వణికిపోతున్నప్పుడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గలదానివే, వెళ్ళమని ప్రభు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు కలిగిన అనారోగ్యాలు బట్టి ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ ఉన్నాం. ఎంతోమంది రోగులను వైద్యులను మనం సంప్రదిస్తూ ఉన్నాం. ఎన్నో రోగాలు ఈ లోకంలో కలిగి అనేక మంది భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. అయితే రోజున ఉదయకాల ధ్యానంలో నువ్వు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నువ్వు బాగుపడతావు అనగా, ప్రభుని నీవు సొంత రక్షణగా అంగీకరిస్తే మరి నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థపరచబడతావు. నమ్మి బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడే మన దేహమునకు ఆరోగ్యం దొరుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజున అటువంటి విశ్వాసము మనలో మరి ఉండాలి అంటే గనుక మనము విశ్వాసయుతమైనటువంటి ఆ జీవితాన్ని మనకు అనుభవించాలి. ప్రభు సన్నిధానంలో ప్రభు దగ్గరికి వెళ్ళి మనము మరి ఆయన సన్నిధానంలో మనం వేడుకొని ఆయన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందులాగున ఈరోజే మనము ప్రియమైన వార్లరా నమ్ముదాం, విశ్వసిద్దాం, మరి ఆయన బిడ్డగా మారుదాం, దేవుని కార్యాలు మనం పొందుకుందాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా, ఇదిగో తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ లోకంలో అనారోగ్యంతో ఉంటూ ఉన్నారు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రభువా. నాయన అనేక మంది బిడ్డలు ప్రభువా తలనొప్పులతో, జ్వరాలతో ప్రభువా, నాయన భయంకరమైన దగ్గుతో, ముఖ్యంగా కిడ్నీ సంబంధమైన వ్యాధులతో, గుండె సంబంధమైన వ్యాధితో ప్రభా ఇదిగో తండ్రి నాయన రకరకాల బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వైద్యులకు పరమ వైద్యుడు నాయన ప్రభా, నీ గాయపడిన హస్తముతో ముట్టండి ప్రభా. ఆ తల్లి 12 సంవత్సరాలుగా పడుతున్న వేదనను నాయన ఇదిగో తండ్రి నీవు తీసివేసావు దేవా, నీకు వందనాలు. కేవలం నాయన మీ విశ్వాసం ద్వారానే ఈరోజు నాయన ఈ యొక్క ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరికీ అట్టి విశ్వాసం దయచేయండి ప్రభువా. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నాయన నమ్మితే ప్రభువా గొప్ప కార్యాలు మనం చూస్తామని విశ్వాసం వాళ్ళు పుట్టించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తల్ల వంచిన ప్రతి ఒక్క బిడ్డను, చిన్న బిడ్డను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బలహీన రోగులను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన దినములో ప్రభువా నీ కృపతోడు గురించి బలపరిచి నాయనా మీ చిత్తానుసారంగా నడిపించమని, రేపటి పునరుద్ధరణ ఆదివారపు ఆరాధనలో కూడా మీ పాల్పొంపులు పంచుకునే కృప దయచేయమని ప్రభువా ఇదిగో తండ్రి ఇద్దరి దీవెనతో నింపుమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.